మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సర్వోదయమూర్తి సత్యమూర్తి ఈరోజు మూర్తి రాజు గారు చింతలపాటి సీతారామచంద్రమూర్తి రాజు గారి యొక్క జన్మదిన ఈరోజు సందర్భంగా వారు చేసిన అనేక త్యాగాల ఫలితంగా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కంబైన్డ్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎంతో మంది బడుగు జీవులకి చదువు చదువు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశారు. ఆ రోజుల్లో అంటే ఇంచుమించు 100 సంవత్సరాల క్రితమే చదువే ఒక మనిషి అభివృద్ధికి సమాజ అభివృద్ధికి మూలం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ అంటే ఉన్నత కులంలో ఉన్నవారు ఉన్నత కుటుంబాల్లో పుట్టిన వారికి చదువు ఎట్లాగో అమ్ముతుంది, బడుగు వర్గాల వారికి చదువు అవ్వాలి అని చెప్పేసి ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి అని చెప్పేసి సొంత సంస్కర్తగా ఆయన ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ జిల్లాలో స్థాపించడం జరిగింది. ఆయనకున్న వేలాది ఎకరాలు వినోబా గారి అడుగుజాడల్లో నడిచి కొన్ని వందల ఎకరాలు పేదవారికి దానం చేయడం జరిగింది. అనేక సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో ఉండి అదే విధంగా ఆయన మంత్రిగా కూడా పని చేశారు. ఆయన వారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. కనకరాజు గారు చెప్పినట్టు ఆయన ఎప్పుడు ఏనాడు కూడా ఆయన సొంతానికి ఆయన సంక్షేమం కోసం ఆయన కుటుంబం కోసం కనీసం వారి యొక్క కుమారుడు అనారోగ్యం పాలయ్యి ఆయనకి హాస్పిటల్ సర్వీసెస్ అవసరమైతే కూడా ఆయన పని మీదే దృష్టి పెట్టి ప్రజలు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ సర్వస్వం త్యాగం చేసిన త్యాగమూర్తి. వారు గౌరవం సమానం. ఇక్కడ బడుగు వర్గ ప్రజలకి దీనికి అందరికీ కూడా భూమిని పంచిపెట్టారు, చదువుని ఇచ్చారు, అభివృద్ధి కోసం నిరంతరం తప్పించి ఆయన సత్యం అనే ఒక్క మార్గంలో మాత్రమే ఆయన పయనించడం జరిగింది. గొప్ప గాంధీ వారి ఆయన గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి ఆయన స్ఫూర్తి పొంది అతి చిన్న వయసులోనే గాంధీ గారి అడుగుజాడల్లో నడిచారు. దాంతో ఆయన సర్వస్వం కూడా త్యాగం చేశారు. ఈ రోజు ఎంతో మందికి చదువు అప్పి ఒక స్థాయిలో ఉన్నారు అంటే వారి యొక్క ఆలోచన, వారి యొక్క ఉన్నత మనస్తత్వం, త్యాగ గుణము అని చెప్పేసి చెప్పుకుంటూ ఈ రోజు వారి యొక్క జయంతి సందర్భంగా వారికి నివాళిని అంజలి ఘటిస్తూ వారి యొక్క స్ఫూర్తిని తలుచుకుని వారి బాటలో నడవడానికి పయనిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు అంటే వారికి పిల్లలు లేరు అని తెలిసింది. ఎవరైతే వారి ఎక్స్టెండెడ్ కుటుంబ సభ్యులు ఉన్నారో వారి యొక్క మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాం. వారితో పాటు నడిచి వారందరికీ కూడా మా యొక్క గాంధీ హిల్స్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా చేయడం జరిగింది, విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. 52 నుంచి 82 వరకు 30 సంవత్సరాలు మరి నిర్విరామంగా నిరాటంకంగా ఆయన శాసనసభ్యుడిగా కొనసాగడం జరిగింది. అలాగే ఆయన 100కు పైగా విద్యా సంస్థలు, జూనియర్ కాలేజీలు కానివ్వండి, హై స్కూల్స్ కానివ్వండి, ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి, అలాగే జూనియర్ కాలేజీలు కానివ్వండి, డిగ్రీ కాలేజీలు కానివ్వండి, మరి అలాగే ఎన్నో కళాశాలని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన తాతగారి పేరు, తండ్రి గారి పేరు, ఆయన భార్య పేరు పెట్టుకోలేదు. ఆయన పెట్టుకున్నదల్లా ఈ వందలాది విద్యా సంస్థలన్నిటికీ కూడా జాతీయ నాయకుల పేర్లని పెట్టడం జరిగింది. అంటే జాతికి ఎవరైతే అంకితం అయ్యారో వారి భావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సేవలు పునరంకితం అవ్వాలనే ఉద్దేశంతో మరి ఆ జాతీయ నాయకుల్ని ఆయన గౌరవించడం, సమాజానికి వారి యొక్క స్ఫూర్తిని తెలియజేయటం అనేది మనందరం కూడా ఘనంగా భావించాలి. మరి మూర్తిరాజు గారు వారి కుటుంబానికి, వారి వారసులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రధానంగా ఎంతకాలం జీవించాం అనేది కాదు, బతికినంత కాలం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం. అలాగే ఆయన చనిపోలేదు మన దృష్టిలో. ఆయన చిరంజీవిగా ఈరోజు కూడా మన ముందు బతికే ఉన్నారని మనం చేసుకుంటున్నాము.